మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, విశేషంగా మన జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మొదటి 6 నెలలు అయిపోయింది, మరి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనకి ద్వాదశ రాశిలో అనేటువంటిది వృషభ రాశి. ఒకటి అంటారు, ఎట్లా అంటే అదృష్టం ఎలా ఉంటుంది అంటే అరటి పండు తింటే పొన్నిరిపోద్ది. అలానే గట్టిగా ఉండేటువంటి సోంపాపిడి తిన్నా కూడా, రాళ్ళు తిన్నా కూడా కరిగిపోతుంది కొంతమందికి. అదృష్టం అంటే ఒకటేలా ఉంటుంది, కాకపోతే ఒక మనిషికి అలా ఎందుకు, ఒక మనిషికి ఇలా ఎందుకంటే వాళ్ళ కర్మానుసాలే బుద్ధి అని అంటారు అనమాట. అంటే వృషభ రాశి వారికి అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, ఎట్లా ఉంటుంది అంటే కనుక వృషభ రాశి వారికి ఇప్పటివరకు కూడా గ్రహస్థితులు, ఒక పక్కన శని, ఒక పక్కన గురువు ఏం చేస్తాడంటే చదువుకొని బుద్ధి అంతా వచ్చినా కూడా, అవకాశాలు ఉన్నా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. శని ఏం చేస్తాడంటే ముందుకు వెళ్ళినా పని కాని పరిస్థితి. ఈ రెండింటి మధ్యన కొట్టుమిట్లు ఆడుతున్నటువంటి రాశులు ఉన్నాయా అంటే వృషభ రాశి బాగా ఉందని చెప్పుకోవచ్చు. వీరికి దాని తగ్గట్టుగా దశాంత దశల్లో కానీ శని కానీ గురువు కానీ నడుస్తున్నా, లేదు గోచార ప్రకారంగా 4, 9, 6 స్థానాల్లో శని కానీ గురువు గారు ఉన్నా, ఇప్పటి వరకు కూడా తెలివితేటలు ఉంటాయి, మెచ్యూర్ మైండ్ ఉంటుంది, అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది, అన్ని రకాలుగా ముందుకెళ్ళే తత్వం ఉంటుంది, అందరినీ దగ్గర చేసుకునే గుణం ఉంటుంది, ఏదైనా సరే సాధించగలిగిన నమ్మకం ఉంటుంది. కానీ మాటల ద్వారా తప్పి చేతులు కనిపించవు. అలాంటి వృషభ రాశికి అసలు మామూలు అదృష్టం రావట్లేదండి. ఎట్లా అంటారేమో, ఇప్పుడు సీజన్ ప్రకారంగా చూసినట్టయితే కనుక వీరితో పాటు ఉన్నవారు ఎవరు ఉన్నట్టు అంటే రవి భగవానుడు. ఇక్కడ వీరికి ఇటు చూసుకున్నట్టయితే కనుక 11వ స్థానంలో శని ఉన్నాడు, 10వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇటు చూసుకుంటే ఇక్కడ ఇప్పటివరకు ఏమో 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు 3వ స్థానానికి వచ్చాడు. 3వ స్థానానికి గురువు రావడంతో గురువుతో పాటు శుక్రుడు వస్తున్నాడు. ఇక్కడ 2వ స్థానం నుంచి 6వ స్థానం చూసినప్పుడు బుధుడు ఉన్నాడు. ఇక్కడ ఇన్ని రకాలుగా గ్రహాల యొక్క సానుకూలత అనేది దాదాపుగా ఇది 13, 14 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వృషభ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. ఇప్పుడు వీరు ఏం చేయాలి తెలుసా అండి? 24 గంటలు పడుకునే వాళ్ళైనా, 6 గంటలు పడుకునే వాళ్ళైనా నిద్ర మానేయాలి. 6 మాసాలు కూడా పోయింది నిద్ర, తర్వాత అంతా కూడా పడుకోవచ్చు ప్రశాంతంగా. ఈ నిద్ర మానేసినా సరే, తిండి తినకపోయినా సరే పర్వాలేదు, కానీ ఆ దేవుడు ఓపికిస్తాడు. వీళ్ళు ఆగిపోయిన పనులు, చేయాలనుకున్న పనులు, చేద్దామనుకున్న పనులు, ఇంకా ఇది చేస్తే బాగుంటుంది అనేది, ఇక లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నది, పెళ్లి చేసుకోవాలనుకున్నది అన్నీ కూడా అవేంటో అసలు ఒకటి కూరన్న తర్వాత పెరుగను ఎలా అయితే తింటారో అదే విధంగా కలిసి రావడం మామూలు విషయం కాదు. ఎందుకంటే అంత సమయం, 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళేటువంటి సమయం, సందర్భం, ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకునే తత్వం, మళ్ళీ వీళ్ళు ఇండస్ట్రీలు కానీ లేదంటే కంపెనీలు కానీ ఏదైనా మొదలుపెట్టేటువంటి పరిస్థితులు ఇన్ని రకాలుగా ఏర్పడేదానికి అపాయింట్మెంట్ కావాలంటే వెతకాలి. వృషభ రాశి వాళ్ళు ఎక్కడ ఉన్నారయ్యా అని వెతకాలి, అసలు ఉన్నారా లేదా అని వెతకాలి. అలాంటి సందర్భం వీళ్ళకి శుక్రుడు గురువు వల్ల లభ్యపడుతుంది అంటే మామూలు విషయం కాదండి. అందులోనూ ఇక్కడ మనకి కర్కాటక రాశి అంటే ఏంటి? మొండితత్వం, మూర్ఖత్వం, అంటే మాట తప్పడు మడుం తిప్పడు అనేటువంటి విధంగా ఉండేటువంటి కర్కాటక రాశిలో గురువు ఉన్నాడంటే ఇంక వీళ్ళకి అసలు పట్టిందల్లా బంగారం. వీరి ఫోన్ మాట్లాడాలంటే వీరి ఫోన్ ఇంకోళ్ళు మాట్లాడాలి, ఆ సమయం కూడా వీరికి ఉండదన్నమాట. ఇక వీరు మొత్తం అంతా రెడీ చేసుకొని, పంచి కట్టుకొని, లేకపోతే ప్యాంట్ వేసుకొని, షర్ట్ వేసుకొని, ఒక 4 రోజుల పాటు బట్టలు లేకపోయినా పర్లేదు, అంటే ఉతకపోయినా పర్లేదు అని చెప్పేసుకొని ముళ్ళే సర్దుకొని, సర్ది మూట కట్టుకొని వెళ్ళిపోవాల్సింది. ఇక మళ్ళీ వెళ్ళిపోయిందామంటే పనులన్నీ చేసుకొని వచ్చేటప్పుడు ఆ మూటలో డబ్బులు మూట కట్టుకొని రావాలి. అలాంటి అప్పులు బాధ ఉన్నా, ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా, విదేశానికి వెళ్ళాలనుకున్నా, అసలు ఏ పని ముందుకు వెళ్ళలేకపోయినా, కర్మజాలక వీరి మీద ఏదైనా కాలసర్పదోషం, కుజదోషాలు లాంటివి ఉన్నా, అలానే వీరికి ఏదైనా బుధాదిత్య యోగం, గురాదిత్య యోగం, లేకపోతే చెడు దృష్టితో గురువు కానీ బుధుడు కానీ ఉన్నా, శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నా కూడా ఈ గురు శుక్రులు అయితే మాత్రం వీరికి మంచి లాభాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందులో 3వ స్థానంలోకి ఏర్పడతారు. 3వ స్థానం అంటే ఏంటి? అన్నదమ్ముల మధ్యన వచ్చేటువంటి గొడవలు కానీ అయిపోతాయి, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆస్తి తగాదులు ఏమంటే వెళ్ళిపోతాయి, వీలునామాలు ఏమంటే వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచైనా పెళ్ళై ఉంటే ఇప్పుడు దాకా వరకట్నం నుంచి ఇంకా డబ్బులు వస్తాయి, అలానే ఆ అబ్బాయి తరపు నుంచి డబ్బులు వస్తాయి. బాగా సంపాదించుకునే దానికి వీరు ఎప్పుడో 10 రూపాయలు, 15 రూపాయలు కొన్న షేరు లక్షల్లోకి వెళ్ళిపోయేట అవకాశం, వేలు కూడా కాదు, లక్షల్లోకి వెళ్ళిపోయేట అవకాశం, అలా కొని పడేస్తారన్నమాట.
అలా కొలిపడేసినటువంటి షేర్లు కూడా డబ్బులు వస్తాయి, వీళ్ళకి తీసుకొచ్చి పెడతారు. ఎప్పుడో ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు, అబ్బాయి కంపెనీ పోయింది అనుకుంటారు. ఏదో రియల్ ఎస్టేట్లోనో స్థలాల్లోనో ఇళ్లలోనో డబ్బులు పెట్టుబడి పెట్టేసి దాని మీద ఆదాయం రాదు, దాని మీద రిజిస్ట్రేషన్ లేవు, హైడ్రాలో పోయింది, అది ఇదని కూర్చుంటారు కదా, వాటి మీద కూడా డబ్బులు వస్తాయి. ఇంకంతకన్నా అదృష్టం ఏం కావాలి వృషభ రాశి వారికి? ఎక్కడైనా వృషభ రాశి వారికి కనిపిస్తే ఈ మధ్యన కిడ్నాప్లు ఎక్కువైనాయి, వృషభ రాశి వాళ్ళని కిడ్నాప్ చేసుకోవచ్చు. గురువు గారు కిడ్నాపుల గురించి మాట్లాడుతున్నారు అంటాడేమో, అంటే అంత అదృష్టం ఉంటుంది వీళ్ళ దగ్గరను. కాబట్టి వీళ్ళు కోడి తినేవాళ్ళు కాదు, కోడి గుడ్డు తినేవాళ్ళు. రోజు కోడి గుడ్డు తినాలని చూస్తారన్నమాట. కాదంటే ఎవరినైనా ఆకట్టుకునే తత్వము ఇప్పుడు మొదలు పెట్టవచ్చు. దానాలు ధర్మాలు చేసే కన్నా ఎవరికైనా ఉపాధి కల్పించేలాగా ఇప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. అలానే రాజకీయ రంగం కానీ సినీ రంగం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ 6 మాసాలు కూడా వీరికి. అలానే జూన్ జూలై మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారు ప్రయత్నం చేసినట్టయితే కనుక ఏం ప్రయత్నం చేయాలి? రాజకీయ రంగంలోకి అడుగు పెట్టేదానికి, పార్టీలో పదవుల కోసం పాకులాడేదానికి, అలానే పార్టీయే స్థాపించేదానికి, అలానే పార్టీలో ఉన్నటువంటి వారికి వర్గాలు మార్పిడి కానీ స్థల మార్పిడి కానీ పదవుల మార్పిడి కానీ చేసుకునేదానికి వీరికి అండదండగా ఉండేటువంటి పార్టీ శ్రేణులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు వృషభ రాశి వారు. వృషభ రాశి ఉన్నటువంటి పార్టీ దిగ్విజయంగా దినదిన అభివృద్ధి అవుతుంది. జెండాపై కపిరాజు అంత భారతం లాగా వెళ్ళిపోతుంది. ఆ పార్టీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రజెంట్ గా వృషభ రాశి కింద ఉన్నవారు చాలా అతి తక్కువ మందిలో ఉన్నారు, వాళ్ళంతా కూడా మంచి స్థానంలో ఉన్నారు. ఇక బోను ఉంటారు కూడా, ఇక పేర్లు చెప్తే బాగోదు చాలా మందికి. పర్టికులర్గా ఈ గురువు గారు ఆయనకి పార్టీ అనుకుంటారు. తర్వాత వచ్చేసి వీరు ఏదైనా సినీ రంగంలోకి అడుగు పెట్టాలన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో సినీ రంగంలో కాకుండా విదేశీయానం వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఆగటం మంచిది. ఈ 6 మాసాలు కూడా అంత పెద్దగా శోభన లేదు. విదేశీయానానికి ఒక్కటి మాత్రం ఆగాలి, తదిమయాన్ని కూడా బాగుంటుంది. గురుబలం ఉంది కాబట్టి ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న వారికి అద్భుతంగా ఉంటుంది. పెళ్లి చేసుకున్న వారైతే వద్దు. ఇక భార్యాభర్తలు విడిపోయినారు, ఇక వృషభ రాశి వాళ్ళకి భార్యాభర్తలు విడిపోతే కష్టం. వాళ్ళు ఏంటంటే ఒకసారి ప్రేమించారు, ఇష్టపడ్డారు, మనసుపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, బంధము బాంధవ్యం ఉన్నది అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు దూరం అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది, చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు ప్రభాస్ లాగా, కానీ మనసు మాత్రం వచ్చి బోలాశంకుడులా ఉంటుంది అనమాట, చాలా సున్నితంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు దూరం అయితే కష్టంగా ఉంటుంది. వృషభ రాశిలో ఉన్న వాళ్ళు మాత్రం మంచి వాళ్ళు, ఆపోజిట్లో పర్సన్ మాత్రం అది లేదు. అయితే దాన్ని బట్టి చూసుకుంటూ ఉండాలి. ఇక భార్య దగ్గర అవ్వాలి, భర్త దగ్గర అవ్వాలి, పిల్లలు బాగుండాలి, అంతా అన్యూన్యంగా ఉండాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటారు. గురువు బాగుందయ్యా, శుక్రుడు బాగుందంటే సరిపోదు, వారి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే, దేవుని అనుగ్రహం కూడా ఉంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి ఇంకా వారికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇవన్నీ జరగట్లేదు, నాకు ఏదో అవుతుందంటే కనుక ఖచ్చితంగా వారి మీద ఏదైనా చెడుకరే జరిగి ఉండొచ్చు. లేకపోతే వారికి మీద కక్ష, లేకపోతే కుళ్ళుతోనో, కుతంత్రంతోనో, వ్యసనంతోనో, రందితోనో, బుద్ధి బాలేకనో వీరు ఎదగకూడదని తత్వంతో ఎవరైనా ఏదైనా చేపిస్తే దాని ద్వారా ఇబ్బంది పడి అష్టదిబ్బంది పాలే ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి లేకపోతే కనుక వీరు ఏదైనా మంచి అవలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులేం కాదు, వీరు మంచి లక్షణాలు ఉన్నటువంటి శక్తులు వీళ్ళు. కాబట్టి ముందుకెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. దానితో పాటు వీరేంటంటే దేవుని అనుగ్రహం కన్నా కూడా ముందు విశేషం ఏంటంటే మన దగ్గర చాలా వరకు మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు వీరికి ఏంటంటే ప్రతి ఒక్కరు మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలు, కొంతమందికి ఏంటంటే గ్రహాలు మారినా, దాన ధర్మాలు చేసినా, యజ్ఞయాగాలు చేసినా కూడా ఆ ఒక పరిస్థితి నుంచి బయటపడలేరు. అవి ఏంటంటే వారి చుట్టూ ఉన్నటువంటి అష్టదిబ్బందన అంటారు, అవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చేస్తుంటారు. కాలసర్ప దోషం ఉన్నా, కుజ దోషం ఉన్నా కూడా అలానే జరుగుతూ ఉంటుంది. ఇక ఈ దోషాల పరిహారాలు కావాలి, మనం ఏదైనా చేయించుకున్న పోవాలంటే కనుక వీరికి వస్తువులు కొన్ని మనం అయితే మంత్రోచ్చారణ చేసేస్తాం. దాంట్లో మొదటిగా ఏంటంటే కనుక వృషభ రాశి ఎగ్జామ్స్ రాసే పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వారికి ఒక యంత్రము, ఈ యొక్క యంత్రం వేసి బొలుపు అనమాట. ఇది ఈ యొక్క బొలుపుని సరసమైన ధరలోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం ఉంది. ఇది ప్రతి ఇంట్లో కూడా స్టడీ రూమ్లో, బెడ్రూమ్లో, వాష్రూమ్స్లో, లేకపోతే హాల్లో ఎక్కడైనా సరే ఈ బొలుపుని ఉంచుకోవచ్చు. ఈ బొలుపు ఉండడం వల్ల ప్రశాంతమైన జీవితం వస్తుంది. ఆరోగ్యం పాలవకుండా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యం పాలవకుండా ఉంటారు, ప్రశాంతమైన వాతావరణం లభ్యపడుతుంది. ఇంట్లో ఏదైనా వాస్తు ప్రకారంగా బాగలేకపోయినా, ఆ స్ట్రెస్ ఉన్న చెట్టుకోలు కొట్టుకోలేనా, చదువుకొని గుర్తు లేకపోయినా కూడా ఈ బొలుపు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు వారి మీద నరదిష్టి నరకోశ కాదు, శత్రుపైన శత్రుపడే కాదు, ఏదైనా నెగిటివిటీ, చెడు దోషం మనం అనుకున్నటువంటి చాతబడి, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరగకుండా కూడా జరిగినాయి వారి దగ్గరికి రాకుండా, ఇక మీదట జరిగినా కూడా వారి దగ్గరికి రాకుండా ఈ యొక్క సెంటు బయటకు వెళ్ళేటప్పుడు అప్లై చేసుకుని వెళ్ళాలి. బట్లకి చేసుకుని వెళ్తాం ద్వారా వారికి రావాల్సిన ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి పరువు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి, మాట అన్ని కూడా వారికి లభ్యపడతా ఉంటాయి అన్నమాట ఈ సెంటు లభ్యతే. ఇక ఇలానే ఎన్నో రకాల వస్తువులు వారి సమస్యకు తగ్గట్టుగా మన పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. దీనితో పాటు వృషభ రాశి వారికి మరొక అదృష్టం ఉంటుంది. అదేమిటంటే ఈ యొక్క సాంబ్రాణి.
ఈ సాంబ్రాణి చూడండి, ఇది మనం ఇంట్లో ప్రతినిత్యం వేసుకుంటే 40 రోజులు వస్తుంది. కొంచెం ఉంది కదా అనుకుంటారు. మన ఇంట్లో సాంబ్రాణి పెట్టుకొని నేను ఇచ్చేది మంత్రోచ్చారణ చేసి 21 రకాల మూలికల భస్మం. ఇది మామూలు విషయం కాదనమాట. ఇది కలియుగంలో దొరకడం అదృష్టం. అది నా దగ్గర దొరుకుతుంది. ఈ భస్మం నేను వారికి ఎవరికైనా సరే సంప్రదిస్తే ఇంటికి ఒకటి కాడికి ఫ్రీగా ఉచితంగా, ఇది పూర్తిగా ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను పూజించి మంత్రించి ప్రజలందరూ బాగుండాలి, ఆ ప్రజల్లో వాళ్లే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని అందరూ బాగుండాలనుకుంటున్నాను. కలియుగంలో అందరూ బాగుండాలనుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటిది నేను వారికి పూర్తి ఉచితంగా అయితే ఈ సాంబ్రాణి ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. వాట్సాప్ చేసినా కూడా, అడ్రస్ పంపించినా కూడా ఈ ఒకటి అయితే మనము వారి చెంతకే చేరుస్తాము. ఇందులో ఎటువంటి రుసుము లేదు. నా వద్ద నుంచి వారి చెంతకి చేర్చేటువంటి దారి ఖర్చులకు మాత్రమే తీసుకునే తప్పితే ఇది మాత్రం పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. దీని వలన వారికి వాస్తు ప్రకారం కానీ, అనేజీగా ఉన్న, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏ సమస్య ఉన్నా, ఇంటికి ఏదైనా చారబడి చేయించినా, ఇంట్లో ఉండలేకపోతున్నా, నెగిటివిటీ జరిగినా అంతా కూడా పాజిటివ్ చేసేదానికి, వ్యాపారంలో వృద్ధి అయ్యేదానికి, నరదిష్టి ఉన్నదానికి, వ్యాపారం నష్టపోయిన వారికి ఈ సాంబ్రాణి వేసుకుంటే చాలు. ఇంట్లోనూ వ్యాపార స్థలాల్లోనూ అందరూ కూడా దిగ్విజయంగా దినదిన అభివృద్ధి అయ్యేలాగా కనిపిస్తారు. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. ఇక ఇప్పుడు దేవుని అనుగ్రహం. ఈ దేవుని అనుగ్రహము ఈ 6 మాసాలు కూడా వీరు ఏం చేయాలంటే కనుక దక్షిణామూర్తి అభిషేకం ఎక్కడైనా ఉంటే చేసుకోవచ్చు ఒక్కసారైనా మాసానికి. లేదు అంటే కనుక ఎక్కడైనా శివాలయంలో పంచామృత అభిషేకం ఏకాదశి రోజైనా, తొలి ఏకాదశి రోజైనా, లేదంటే కనుక అమావాస్య పౌర్ణమి రోజైనా సరే అక్కడ అభిషేకం చేయించుకుంటే వారికి అత్యద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది. దుర్గామాత దగ్గర వీరు కుంకుమార్చన చేయించుకొని ప్రతినిత్యం పెట్టుకోవాలి. అలానే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలు లేదు కనుక నష్టపోయినటువంటి వ్యాపారం వృద్ధి అయ్యేదానికి కానీ అవకాశాలని పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టుకోకూడదు. ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు వసూలు చేసుకోవాలి. అడగాలి. చిన్నగా అయితే ఈ 3 మాసాలు డబ్బులు రావచ్చు. డిసెంబర్, నవంబర్, ఈ నవంబర్, డిసెంబర్లో పెళ్లి అయ్యేటువంటి యోగ్యత కనిపిస్తుంది. అనుకున్నటువంటి అమ్మాయితో, అనుకున్నటువంటి అబ్బాయితో పెళ్లి చేసుకుంటే ఆ యోగ్యత, ఆ సంబంధం అవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టం అని కూడా చెప్పొచ్చు. కాబట్టి కలిసి వచ్చేటువంటి భార్య రావడం చాలా అదృష్టం. కలిసి వచ్చే భర్త రావడం అనేది ఇంకా అదృష్టం. అర్థం చేసుకునే భర్త భార్య రావడం అనేది దేవుడికి పెట్టినటువంటి భిక్ష అండి. అది చాలా అదృష్టం. కాబట్టి ఇలాంటి ప్రతిపాదనలు ఇంకేమైనా సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారి యొక్క సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించబోదాం. మంచి విశ్లేషణ అందించారు. ఈ రాశి వాళ్ళకి రాబోయే కాలం ఏ విధంగా ఉండబోతుందో. ధన్యవాదాలు.